మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలో రాస్తా రోకో చేశారు కొండాపూర్ ప్రజలు. కొండాపూర్కి చెందిన కుమారస్వామి, రత్నాకర్కి చెందిన భూ తగాదాల్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర పేరడి అంశంలో కుమారస్వామి, ఆయన తండ్రి లింగయ్య, రత్నాకర్ భార్య సత్తవపై ఇనుప రాడ్ అదేవిధంగా కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన రత్నాకర్ తమ్ముడు ప్రభాకర్ పై దాడి చేశారు. సత్తవ్వ, ప్రభాకర్లకు తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సిఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలో రాస్తా రోకో చేశారు కొండాపూర్ ప్రజలు. కొండాపూర్కి చెందిన కుమారస్వామి, రత్నాకర్కి చెందిన భూ తగాదాల్లో కొంతకాలంగా గొడవలైతే జరుగుతున్నాయి. ఇంటి దగ్గర పేరడి అంశంలో కుమారస్వామి, ఆయన తండ్రి లింగయ్య, రత్నాకర్ భార్య సత్తవ పైన ఇనుపరాడ్ కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన రత్నాకర్ తమ్ముడికి ప్రభాకర్ పై దాడి చేశాడు. సత్తవ, ప్రభాకర్లకి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. నిందితులపైన చర్యలు తీసుకుంటామని సిఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు. ఫిర్యాదుదారులు మరియు గ్రామస్తులు కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి వాళ్ళు నమోదైన కేసులు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. దాని మీద పటిష్టమైన విచారణ జరిపి దానిలో దోషులు ఎవరున్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకొని ఆ ఫిర్యాదు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు దండేపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా పోలీస్ దృష్టికి